ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపైన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను నిర్వహించి తలపెట్టింది. ఇక సభ నేపథ్యంలో హైదరాబాద్లో ముఖ్య నేతలు సన్నాహక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టమో కాదు. అధికారంలో ఈనాడు మనం ఉండి 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. 42% బీసీలకు ఇస్తామని ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో సంవత్సర కాలంగా ఈ రోజు బీసీ సర్వే కులగణన జరిపించి దాని లెక్కలు బయటకు తీసి ఈ రోజు 56% పైన బీసీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అని చెప్పి మొత్తం మనం రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడమే కాకుండా మేము కేబినెట్ లో ఆమోదించాము, బిల్లు రూపంలో తీసుకొచ్చాము, ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చాము. మరి దాన్ని అమలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం ఏదైతే కేంద్రం చేస్తా ఉందో దానికోసమని ఇప్పటికే మనం 2 సార్లు వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశాము. మరి దేశంలోని వివిధ పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా మనకు మద్దతు ఇచ్చాయి. ఎందుకు వెనుకడుగు వేస్తా ఉన్నారో మరి బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదింప చేసి మరి గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ గారు కేంద్రానికి రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడ్ రాజకీయాలు బీజేపీ చేస్తా ఉంది. మరి ముస్లింలను కలిపిరని లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని డొంక తిరుగుడు వేషాలు వేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ సందర్భంలో మన యొక్క చిత్తశుద్ధి ఏందో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కనీసం కుల గణన జరుగుతుంటే కూడా బీసీ కుల గణనలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, బీజేపీ నాయకులు కొంతమంది అసలు కుల గణనలే పాల్గొనలేదు. అది వాళ్ళ చిత్తశుద్ధి. సభలో చెప్పిన బీజేపీ నాయకులంటే దేవుడి పేరుట ఓట్లాడుకునే బిచ్చగాళ్ళు అని మళ్ళీ చెప్తా ఉన్నా. దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రాలవు. బండి సంజయ్ని సికింద్రాబాద్ కి పనిచేసిన, ఈ పరిశ్రమ తెచ్చిన, అంబర్పేటకి ఇన్ని కార్యక్రమాలు చేసిన అని ఓటు అడిగిండా? అడిగే దమ్ముందా? అడుగుతే గెలుస్తావా? బండి సంజయ్ తెల్లారు లేస్తే కరీంనగర్లో గుడ్ల చుట్టూ తిరుగుతూ ఓట్లాడుకుంటాడు. నా మీద చిల్లర మల్లగాతో మాట్లాడిచ్చిండు. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకుండా తిరుగుదాం రా, బరాబర్ ప్రజలు తిరుగుదాం. నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు, ప్రజలు తిరుగుదాం. ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం. మాది గొప్పతనం. మా పార్టీలు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సమర్థిస్తా ఉన్నారు. దీన్ని మీకు చేత కాక ఇంట్లో కూర్చుంటా ఉన్నారు. మోడీని ఒప్పించలేకపోతా ఉన్నారు, అమిత్ షాను ఒప్పించలేకపోతా ఉన్నారు. మళ్ళీ వల్ల కామారెడ్డి వేదిక నేను బండి సంజయ్ కేంద్రంలో మంత్రిలో ఉన్నావు, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా బీసీ పౌరుషం నీకుంటే నువ్వు ఇక్కడ ఒప్పించుకుంటావా, కేంద్రంలో ఒప్పించుకుంటావా, మోడీకి ఒప్పించుకుంటావా, బతిలాడతావా, కాళ్ళు పట్టుకుంటావా? మేము చేసిన చట్టాలకి చట్టబద్ధ విధంగా ప్రయత్నం చెయ్యు.